ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. ఆదికాండము 18వ అధ్యాయము 18-19 వచనాలు. అబ్రహాము నిశ్చయంగా బలముగల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానెను. దేవునికి స్తోత్రాలు. Genesis chapter 18 verses 18 and 19. Since Abraham shall surely become a great and mighty nation, and all the nations of the earth shall be blessed in him, for I have known him, in order that he may command his children and his household after him, that they keep the way of the Lord to do righteousness and justice, that the Lord will bring Abraham what he has spoken to him. దేవునికి స్తోత్రాలు. మనం అబ్రహాం గారి జీవితాన్ని చూసినప్పుడు కదా, ఆయన ఎక్కడో ఆ యొక్క ఇరాక్ దేశంలో మనము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం చూసినప్పుడు ఎక్కడో ఆయన విగ్రహాలు చేసుకుంటూ ఆ యొక్క విగ్రహ ఆరాధనలో ఉన్న ఆయన, వాటిని అమ్ముకొని ఆ బిజినెస్లో ఉన్న ఆయన దేవాది దేవుని యొక్క స్వరాన్ని విని దేవునికి లోబడి దేవుని వెంబడించిన వ్యక్తిగా మనం చూస్తున్నాము. అంతేకాదు ఆయన యొక్క స్థిరత్వము, అలాగే విశ్వాసము, అలాగే దేవుని అందున్న నమ్మకము, దానివల్ల ఏం చేసింది అబ్రహాం గారిని దేవునికి స్నేహితుడిగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అదే యాకోబు పత్రికలో చెప్తారు. అలాగే హియర్ వెన్ వి సీ వీఆర్ లెర్నింగ్ దట్ హీఈస్ ఎ గ్రేట్ డాడ్. మనకి తల్లిదండ్రులు మనం చూస్తూ ఉన్నాము. మన తల్లిదండ్రులు మనకేం చెప్తారు? చిన్నప్పటి నుంచి మంచి మార్గంలో మనం నడవాలని, మనం గొప్ప వ్యక్తులుగా కావాలని కోరుకుంటారు కదా. ఇక్కడ దేవుడు అంటున్నారు, అబ్రహాం గారికి ఇంకా పిల్లలు కూడా పుట్టలేదు. చూడండి, అప్ టు నౌ ఇంతవరకు అబ్రహాం గారు దేవుడు పిలుచుకున్న తర్వాత ఆల్మోస్ట్ 24 సంవత్సరాలు అయిపోయింది. 75 సంవత్సరాలప్పుడు అబ్రహాం గారిని పిలుచుకున్నారు. ఇప్పుడు 99వ సంవత్సరంలో ఉన్నారు. దేవుడు, దేవుని దూతలు అక్కడ ఆ యొక్క ఏంజల్స్ ఆఫ్ ద లార్డ్ దే కేమ్ టు విజిట్ హిమ్ అని ఆ యొక్క హెబ్రోన్లో ఆయన మమ్రే అనే చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడు పిలుచుకున్నారు. ఎందుకు? దే ఆర్ గోయింగ్ టు డిస్ట్రాయ్ సొడామ్ అండ్ గొమరా. మనం 19వ అధ్యాయానికి వచ్చినప్పుడు సొడామ్ గొమరా యొక్క పాపాలు పండిపోయి వారిని డిస్ట్రాయ్ చేయడానికి వాళ్ళు వస్తున్నారని మనం నేర్చుకున్నాం కదా. వాట్ ఐ వాంట్ టు టెల్ యూ హియర్, నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, God is testifying about Father Abraham. మన తండ్రి అయిన అబ్రహాం గారి గురించి చెబుతా ఉన్నారు. మన తండ్రులు మన నిజ జీవితంలో మన బయలాజికల్ ఫాదర్స్ మనకి ఎలాగుంటారు, మనం మంచి మార్గంలో రావాలని, మనం కూడా మంచిగా ఉండాలని నేర్చుకుంటాము. కొన్ని ఫ్యామిలీస్లో మేబీ ఇట్ మే నాట్ బి ద రైట్ వే, మేబీ మన రిలేషన్షిప్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే మనం రాజుల గ్రంథంలో చూసినా కానీ, బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు మనము చూడండి, ఆ యొక్క మొదటి రాజులు 22:52లో చూస్తే జెరోబామ్ కానీ, ఆహాబ్ కానీ, అలాగే ఇజ్రాయేలీల రాజులు, కొంతమంది యూదా రాజులు కూడా వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి, తండ్రి అయిన దేవాది దేవుని విడిచిపెట్టి వాళ్ళు విగ్రహాల వెనుక వెళ్ళి ఆ తండ్రులు ఏది చేస్తారో వాటిని పాటించారని మనం చూస్తున్నాము. బికాస్ ఆఫ్ దే ఫాదర్స్, బికాస్ ఫాదర్స్ డిడ్ నాట్ టీచ్ దెమ్ ప్రాపర్లీ, ఆల్ ద చిల్డ్రన్ ఆల్సో వెంట్ అవే అని చెప్పేసి మనం నేర్చుకున్నాము. వాళ్ళందరూ కూడా చెడు మార్గంలో వెళ్ళారని, దేవునికి దూరంగా ఉన్నారని, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయలేదని మనం నేర్చుకున్నాము. అలాగే మనం కీర్తనలు 78:8 చూస్తుంటే, అలాగే 57వ వచనం చూస్తూ ఉంటుంటే, లైక్ దేర్ ఫాదర్స్, వాళ్ళ తండ్రుల్లాగా వాళ్ళు అన్ఫెయిత్ఫుల్గా, నమ్మకం లేకుండా, దేవుని యందు విశ్వాసం లేకుండా, స్టబర్నెస్తో చాలా దేవుని వ్యతిరేకించిన వారిగా, తిరస్కరించిన వారిగా, రెబెలియస్ తిరుగుబాటుతనంతో ఉన్నారని మనం నేర్చుకున్నాము. ఇర్మియా గ్రంథం 9:14 చూస్తే ఇర్మియా గారు రాస్తారు, వాక్డ్ అకార్డింగ్ టు డిక్టేట్స్ ఆఫ్ దేర్ హార్ట్స్ అని ఉంటుంది. వారి హృదయం ఏ విధంగా చెబుతుందో దాని ప్రకారంగా నడుచుకున్నారని మనం నేర్చుకున్నాం. బట్ గాడ్ ఈస్ టెస్టిఫైయింగ్ హియర్ బికాస్ హీ నోస్ ద హార్ట్ ఆఫ్ ఫాదర్ అబ్రహాం. మన తండ్రి అయిన అబ్రహాం గారి హృదయాన్ని ఎరిగిన దేవాది దేవుడు, పిలుచుకున్న దేవుడు, ఆయన పిలుచుకున్న తర్వాత ఆల్మోస్ట్ 24 ఇయర్స్ తర్వాత దేవుడు సాక్ష్యం ఇస్తున్నారు, నా గురించి తన పిల్లలకి, రాబో జనరేషన్స్కి నా స్నేహితుడు ఆయన అబ్రహాము తప్పకుండా చెబుతారని. చూడండి, మనం ఆదికాండం 11 నుంచి మనం చూస్తూ ఉంటుంటే 25 అధ్యాయాలు చూస్తుంటే అబ్రహాం గారి గురించి నేర్చుకున్నాం. బిగినింగ్ ఆఫ్ అబ్రహాం అండ్ 12 నుంచి 12వ అధ్యాయం నుంచి ఏ విధంగా దేవుడు తనతో మాట్లాడి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వెంతో మందికి ఆశీర్వాదకరంగా ఉండు అన్నారు కదా. సో అవి మనం చూస్తూ ఉంటుంటే అబ్రహాం గారు ఈ
25వ అధ్యాయం వరకు కూడా దేవుడు పిలిచిన పిలుపుకి ఎంతో చక్కగా నడుచుకున్నారు. దేవుని మార్గంలో నడిచారు, దేవుని అందు విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసంతోనే దేవాది దేవుడు ఆయన నీతిమంతుడుగా ఎన్నుకున్నారు. అలాగే అబ్రహాం గారితో నిబంధన చేసుకున్నారు. అబ్రహాం గారికి పిల్లలు లేరు కదా, పిల్లలు లేకపోతే దేవుడు ఏమన్నారు, 24 సంవత్సరాలు ఆయన అలాగ ఉన్నా కానీ దేవాది దేవుడు అంటున్నారు, వచ్చే సంవత్సరం నీకు పిల్లలు పుడతారు. ఎలాగా చూడండి, త్రూ ద సీడ్ ఆఫ్ ఐజాక్ గారి ద్వారా, ఐజాక్ గారి నుంచి యాకోబు గారి ద్వారా, యాకోబు గారి దగ్గర నుంచి మనం దావీదు మహారాజు దగ్గర నుంచి మనము యేసయ్య వరకు, మనం నూతన నిబంధన వరకు ఈ దేవాది దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం చూస్తున్నాము. ఏ విధంగా అబ్రహాం గారు నెరవేర్చారు. ఈ రోజున నువ్వు నేను బైబిల్ గురించి నేర్చుకుంటా ఉన్నాము. ఇదంతా కూడా మన యేసయ్య నీతి గురించి నేర్చుకున్నాము, మన యేసయ్య పరిశుద్ధత గురించి నేర్చుకున్నాం. చూడండి, అబ్రహాం గారికి ఆ రోజు ఇచ్చిన వాగ్దానం, నేను నిన్ను ఆశీర్దిస్తాను, నువ్వెంతో మందికి ఆశీర్వాదకరంగా ఉండు అన్నది ఎంత చక్కగా దేవుడు మనకి యేసయ్య ద్వారా ఆ ఆశీర్వాదాలన్నింటినీ దేవుడు మనకి ఇచ్చారని నేర్చుకున్నాము. దేవునికి స్తోత్రాలు. అండ్ ఆల్సో వెన్ గాడ్ టెస్టిఫైస్ అబౌట్ అస్, మన గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు అది నిజమైన గొప్ప సాక్ష్యం ఏ వ్యక్తికైనా. ఈ రోజున వాక్యం చూస్తున్న మీరు, వాక్యం చదువుతున్న నేను, ఫస్ట్ ఆఫ్ ఆల్ వి నీడ్ టు సే మన మనస్సాక్షి ఏ విధంగా మనతో ఉంది, ఏ విధంగా మన మనస్సాక్షికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నామా, లేదా మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నప్పుడు వాక్య ప్రకారం జీవిస్తున్నామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్ internally, then because God is the one who watches over your heart అని మనం నేర్చుకున్నాము. దేవుడు మన హృదయాన్ని పరిశోధించే దేవుడు అని మనం నేర్చుకున్నప్పుడు ఏ విధంగా ఈ రోజున అబ్రహాం గారి గురించి సాక్షిస్తున్నారో అదే విధంగా దేవాది దేవుడు రేపు ఆయన ధవళ సింహాసనం ముందు, ఆయన యొక్క ఆ జడ్జిమెంట్ సీట్ ముందు మనం నిలబడినప్పుడు దేవుడు మన భుజాల మీద చెయ్యేసనాలి, బలా నమ్మకమైన మంచి దాసురాలా లేదా మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను ఎన్నో వాటికి ఎన్నో అంతలుగా నిన్ను హెచ్చిస్తానని మన దేవాది దేవుని యొక్క రాజ్య పరిపాలనలో మనందరం కూడా నమ్మకం కలిగి ఆయన సేవకులుగా, ఆయన బిడ్డలుగా ఉండాలని మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఆ యొక్క క్రమశిక్షణలో నడవాలి. ఎందుకు అబ్రహాం గారి జీవితాన్ని మనం చూస్తుంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్లో ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎంతమంది వ్యక్తిత్వాల గురించి రాశారు. మంచి కానీ చెడు కానీ ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక లోపం ఉంటానే ఉంటుంది. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, నన్ ఈజ్ పర్ఫెక్ట్. సో వీళ్ళ యొక్క జీవిత చరిత్రలు మనం చూస్తూ ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైన ఏంటి, దేవునికి ఇష్టం లేని ఏంటి, వాళ్ళు ఏ విధంగా కరెక్ట్ చేసుకోమన్నారు, ఏ విధంగా నడుచుకోమన్నారని మనం నేర్చుకున్నప్పుడు దాని ద్వారా మన జీవితాన్ని ఎంతగా మనం చక్కబరుచుకోవచ్చు దేవుని వాక్యంతో. సో కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉంటుంటే ఐ హ్యావ్ నోన్ హిమ్ అని అంటున్నారు. నాకు తెలుసు నా స్నేహితుడు ఏ విధంగా ప్రవర్తిస్తారో. ఈ రోజున ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి, మీ జీవితము దేవునితో ఏ విధంగా సంబంధం కలిగి ఉంది. ఆర్ యూ సేయింగ్ దట్ ఐ నో మై ఫాదర్ లైక్ అపోస్టల్ పాల్ సెడ్, అపోస్టల్ పాల్ గారు ఏ విధంగా ఐ నో హూమ్ ఐ బిలీవ్ అని అంటారు కదా, నాకు తెలుసు నేను ఎవరిని నమ్ముకున్నానని. అదేవిధంగా ఈ రోజున వెన్ ఐ సిట్ హియర్ అండ్ టాక్ టు యూ, నేను ఇక్కడ కూర్చొని మాట్లాడేటప్పుడు ఐ సే దట్ ఐ నో వాట్ ఐఎమ్ టాకింగ్, నేను మాట్లాడేది నాకు తెలుసు. ఐ నో హూమ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను నాకు తెలుసు. ఐ నో దట్ హూ ఈజ్ లివింగ్ ఇన్ మీ, నాకు తెలుసు నా యొక్క హృదయంలో ఎవరు జీవించి ఉన్నా నా దేవుడు నాకు తెలుసు అని ఈ రోజున నేను చెప్పగలిగినట్లే మనందరం కూడా దేవుని యొక్క మహిమను తెలుసుకోవాలి, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందాలి, దేవుని మార్గాన్ని తెలుసుకోవాలి, దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఉండాలి, దేవుని మార్గంలో నడుచుకునే వారిగా ఉండాలి. దేవుని చేత షీ ఈజ్ మై డాటర్, షీ ఈజ్ మై సన్ అండ్ ఆల్సో షీ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ షీ ఈజ్ మై బిలవర్డ్ అని మన దేవాది దేవుని మన గురించి ఒక రోజున సాక్ష్యం చెప్పినప్పుడు అది మనం వినేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు. దాని తర్వాత మనం చూస్తుంటే ఎంత చక్కగా అబ్రహాం గారు ఆ 25వ అధ్యాయం వరకు తనను తాను దేవునిలో నడుచుకుంటూ తన కుటుంబం వారిని అందరిని నడిపిస్తూ, అంతేకాదు ఆ యొక్క ఇస్సాకు గారి వివాహమైనా కానీ దాని తర్వాత ఆయన చేసిన ప్రతి కార్యాన్ని కూడా దేవుని యందు భయభక్తులు కలిగి వినయ విధేయతలు కలిగి చేసిన ప్రతి కార్యాన్ని మనం చూస్తున్నాము. యెషయా గ్రంథంలో రాశారు, రోమా పత్రికలో రాశారు, గలతీల పత్రికలో రాశారు, అబ్రహాం గారి నుంచి హెబ్రీల పత్రికలో రాశారు. ఎన్నో రిఫరెన్సెస్ మనం చూస్తూ ఉన్నాం ఫాదర్ అబ్రహాం గురించి. వై? బికాజ్ హీ వాక్డ్ విత్ గాడ్, దట్స్ వై గాడ్ కాల్డ్ హిమ్ హీ ఈజ్ మై ఫ్రెండ్. దేవునికి స్తోత్రాలు. ఈ రోజున మనందరిని కూడా దేవాది దేవుడు తన రాజ్యవారసులుగా, తన స్నేహితులుగా, అలాగే తన యొక్క కుమారులుగా, కుమార్తెలుగా మనల్ని దీవించి నడిపించాలని, మన గురించి గొప్ప సాక్ష్యం చెప్పే విధంగా మన ప్రవర్తన, మన జీవితం ఉండాలని చిన్న ప్రార్థన చేసుకుందాం.
యేసయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ గ్రేస్ అండ్ మర్సీస్ లార్డ్. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ యు ఆర్ లార్డ్. ఫాదర్ గాడ్, మేము ఒక సామాన్య మానవులు అయిన మా దగ్గరికి నాయన మీరు నాయన సృష్టిని సృష్టించిన దేవాది దేవుడు మీరు మా దగ్గరకు వచ్చినాయన. మేము శత్రువులమై ఉండగానే తండ్రి ప్రభా మీరు మమ్మల్ని పిలుచుకున్నారు నాయన. ఏ విధంగా అబ్రహాం గారు ఒక విగ్రహాలు చేసుకుంటూ నాయన విగ్రహారాధనలో ఉన్న ఆ వ్యక్తిని నాయన అబ్రహాం గారిని మీరు పిలుచుకోండి నాయన. అతన్ని నాయన ఆదికాండం 15వ అధ్యాయంలో 6వ వచనంలో ఎప్పుడైతే మీ మాటలు విని మీ అందరు నమ్మకం ఉంచారో తండ్రి అతన్ని నీతిమంతుడుగా ఎన్నుకున్న విధానంగా ఈ రోజున తండ్రి ప్రభా యేసయ్య రక్షణలోకి వచ్చిన మేము బికాజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బ్లడ్ యేసయ్య రక్తం ద్వారా మా హృదయాన్ని మీరు నాయన ప్రభా శుద్ధీకరించిన ఆయన ఈ రోజున తిరిగి మమ్మల్ని నాయన ప్రభా యేసయ్య ద్వారా మీరు కనెక్ట్ చేసుకొని నాయన ప్రభా మీ యొక్క బిడ్డలుగా, మీ స్నేహితులుగా, మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా, మీ రాజ్య వారసులుగా తండ్రి ప్రభా, మీ రాయబారులుగా తండ్రి, అలాగే మీ ప్రీస్టులుగా తండ్రి, యాజకులుగా మీరు మమ్మల్ని నాయన ప్రభా దీవించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. ఇదిగో మీరు మా గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా మేము జీవించడానికి, అలాగే యథార్థమైన హృదయాలు కలిగిన ఆయన ప్రభా ఏ విధంగా అబ్రహాం గారు మీ యొక్క హృదయానికి ఎంతో దగ్గరగా ఉన్నారో అదే విధంగా మేము మా కుటుంబాలు మాకున్న సమస్తం నాయన ప్రతి ఒక్కరు కూడా నాయన ప్రభా మేము సెల్ఫ్ అనేది నాయన ప్రభా మాలోంచి తీసివేసుకొని నాయన ఇదిగో మీ మీద ఆధారపడి నాయన మీలో జీవించిన ఆయన మీ ద్వారా తండ్రి ప్రభా ఇదిగో నాయన మా ద్వారా తండ్రి మీరు మాలో మీ యొక్క మహిమను చూపించుకుంటూ నాయన ప్రభా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని, అలాగే మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.